నమస్తే, నేను మీ కేవి. సంక్రాంతి తర్వాత థియేటర్స్ లో మళ్ళీ అగ్రతారాల హంగామా కనిపించలేదు. సరైన సినిమాలు లేక ప్రేక్షకులు థియేటర్స్ కు రాక వేసవి సీజన్ అంతా కూడా వెలవెలబోయింది. ఈ మధ్యలో అడపా దడపా 1-2 హిట్స్ పడినా భారీ వసూళ్లతో బాక్స్ ఆఫీస్ కళ తెచ్చిన చిత్రాలేవీ కనిపించలేదు. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు స్టార్ సినిమాల సందడితో ప్రేక్షకుల్ని థియేటర్స్ బాట పట్టించేందుకు బాక్స్ ఆఫీస్ ముందు కాసుల వర్షం కురిపించేందుకు కోటి ఆశలతో జూన్ నెల సిద్ధమవుతోంది. ఈ నెలలో ప్రతి వారం ఓ బడా చిత్రం ప్రేక్షకుల్ని పలకరించనుండడం విశేషం. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో ఇలాంటి పండుగ వాతావరణం కనిపిస్తోంది. అందుకే సినీ ప్రియులు కూడా ఈ జూన్ బరిలో సత్తా చాటే హీరోలెవరు, భారీ వసూళ్లతో బాక్స్ ఆఫీస్ కు నూతన ఉత్తేజాన్ని అందించేది ఎవరు అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ నెల థియేటర్లోకి రానున్న సినిమాలేంటి, ఆ కబుర్లేంటి, వాటి విశేషాలేంటి ఓ లుక్కేద్దాం. కథానాయకుడు కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా సందడితో జూన్ తొలివారం హుషారుగా మొదలు కాబోతోంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియన్ చిత్రంపై సినీ ప్రియుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది నాయకన్ లాంటి క్లాసిక్ హిట్ తర్వాత కమల్ మణిరత్నంల కాంబో నుంచి వస్తున్న సినిమా. దీనికి సింబు, త్రిష, జోజు జార్జ్, అశోక్ సెల్వన్ లాంటి తారలు తోడయ్యారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కు మంచి ఆదరణ దక్కడంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు అంతకంతకు రెట్టింపవుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఇది హిట్ టాక్ తెచ్చుకుందంటే భారీ వసూళ్లతో బాక్స్ ఆఫీస్ మోగక తప్పదు. మరి గతంలో కమల్ నుంచి వచ్చిన విక్రమ్ కూడా జూన్ బరిలోనే నిలిచి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే మ్యాజిక్ ను థగ్ లైఫ్ కూడా పునరావృతం చేస్తుందో లేదో తెలియాలంటే ఈ నెల 5 వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక ఆ తర్వాతి రోజున 6న తెలుగులో గ్యాంబ్లర్స్, బద్మాష్లు లాంటి కొన్ని చిన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. కథానాయకుడు పవన్ కళ్యాణ్ నుంచి ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో శ్రీకారం చుట్టుకున్న ఈ చిత్రం ఎన్నో అవాంతరాలు దాటుకొని జ్యోతి కృష్ణ దర్శకత్వంలో చిత్రీకరణ ముగించుకొని ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. నిధి అగర్వాల్ కథానాయిక నటించింది. ఇది పవన్ కి తొలి పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా. 17వ శతాబ్దం నాటి మొఘలుల పరిపాలన కాలంలో జరిగే ఆసక్తికర కథాంశంతో ముస్తాబైంది ఈ మూవీ. ఈ కథకు తగ్గట్టుగానే పవన్ ఇందులో ధర్మం కోసం పోరాడే శక్తివంతమైన యోధుడిగా కనువిందు చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాలోని కంటెంట్ పైన, యాక్షన్ సీక్వెన్స్ పైన పాజిటివ్ వైబ్ కనిపిస్తుండడం ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకు రెట్టింపు చేసింది. ఇక అంతా కోరుకున్నట్టుగా ఇది మంచి టాక్ తెచ్చుకుందంటే పవన్ స్టామినాకు వసూళ్ల పరంగా పాత రికార్డ్స్ అన్ని బద్దలవ్వక తప్పదు. మరి వీరమల్లు వెండి తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలంటే జూన్ 12 వరకు వెయిట్ చేయక తప్పదు.